అందరికీ నమస్తే. మీనాక్షి నటరాజన్ కేసులో టైం దగ్గర పడ్డది. 18th రోజు రాజ్యసభ ఫైనల్. ఆ రోజు ఎలక్షన్ అంటే ఇవంటే మధ్యప్రదేశ్ అంటే ఏకగ్రీవమైనాయి ఇక్కడ వాళ్ళు చేసిన కొంతమంది పనికి. కానీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక రాజీనామా తప్పని పరిస్థితులు క్రియేట్ అయిపోయినాయి. వేం నరేందర్ రెడ్డితో రాజీనామా చేయించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉంది. అది హైకమాండ్ అప్పగించిన బాధ్యత. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కోల్పోయాడు, నమ్మకం కోల్పోయాడు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మినిస్టర్లు, హైకమాండ్ ఈ నలుగురిది విశ్వాసం కోల్పోయాడు ఆయన. హైకమాండ్ కూడా ఇన్ని రోజులు నడుపుకుంటూ వచ్చింది వ్యవహారాన్ని. కానీ ఈ కేసు ఇన్ని రోజులు జరిగింది వేరు. ఈ మీనాక్షి నటరాజన్కి సంబంధించిన పేపరు, ఇక్కడున్న పేపరు బీజేపీలో చేతికి పోవడం అనేది ఇది అల్టిమేట్. ఇంకా ఇది అన్నిటికీ ఇది ఒక హైకమాండ్ దొరికిన ఒక బలమైన ఆధారం. ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో, ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పడానికి. అందుకే ఆయన కాన్ఫిడెన్స్ కోల్పోయాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా 10 TV ఇంటర్వ్యూలో మాట్లాడండి. ఫస్ట్ అది వినండి, తర్వాత మనం మాట్లాడదాం. దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. డిమాండ్ కూడా వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంతసేపు అండి డెఫినెట్ గా వస్తుంది. ఏఐసిసి కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తోంది. నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా ఏఐసి మీటింగ్లో దీని మీద పూర్తిగా వివరణ ఇచ్చినాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం అంతా ఇది అవతల పార్టీలు ఏ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో చేస్తేనేమో ఇప్పటికల్లా తేల్చేవాళ్ళు, తేలిపోయేది. ఇప్పటికల్లా రాజకీయ ఆరోపణలు, విమర్శలు అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే సొంత పార్టీ వాళ్ళు, అది కూడా రేవంత్ రెడ్డి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో ఏదో హ్యాండ్ వెనక తిరిగేతోళ్ళు, రేవంత్ రెడ్డి టీంలో ఇంపార్టెంట్ పర్సన్, రేవంత్ రెడ్డి నమ్మకస్తుడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసేదైనా లీక్ చేసిండు. అదే ఫైమ్ కురేష్ లీక్ చేసిండు అనేసరికి ఆయన పాత్ర ఉందంటే ఆయన అయితే రేవంత్ రెడ్డి తెలియకుండా చేయడు. ఆయన ఇంతకు ఆయన చేసి ఉండడు. ఎందుకంటే ఆయనకేం ఉపయోగం? మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ రాకపోతే ఆయనకేం వస్తుందా? ప్లస్ ఆయన మైనార్టీ లీడర్ కాబట్టి బీజేపీతో ఆయనకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే కూడా అవకాశాలు తక్కువ. కాబట్టి ఇది కరెక్ట్గా ఏ లీడర్ చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ చేయమంటారు. ఎంక్వైరీ వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, ఎంక్వైరీ చేయమన్నారు. కాబట్టి ఈ ఇట్లాంటి దానిలో రిపోర్ట్ చేయమంటారు. ఆయన రిపోర్ట్ చేసేది ఏముంటుంది? ఇన్ని రోజులు పడుతుందా? సీఎం తెలుసుకుంటే రిపోర్ట్ చేయడం హైకమాండ్కు ఇన్ని రోజులా? ఎప్పుడో వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, ప్రైమరీ రిపోర్ట్ ఉంది. ఇక అదంతే. ఆయన ఇవ్వలేడు. ఎవరి పేరు చెప్పి ఇవ్వాలి? ఈయననే ఫైమ్ కురేసి చేసినని చెప్పి ఇవ్వాలనా? ఎటుకెళ్ళి చేసి ఇవ్వాలి? ప్రభుత్వం వాళ్ళది ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళది ఉంది, పోలీసు వాళ్ళంతా వాళ్ళ మనుషులే ఉన్నారు. ఇవ్వలేదు అంటే దానికి అర్థం చేసుకోవచ్చు మనం ఏం జరుగుతుంది, ఏం కథ అని. ఇక వేం నరేందర్ రెడ్డి సెలెక్టెడ్ పర్సన్ ఎందుకు అంటే ఆయన రేవంత్ రెడ్డి ఇప్పించుకున్న మనిషి, రేవంత్ రెడ్డి అనుచరుడు. ఇది రేవంత్ రెడ్డి వల్లనే జరిగింది అనేది బహుశా హైకమాండ్ గుర్తించినట్టే కదా దీన్ని బట్టి చూస్తే. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆల్రెడీ పీసీ చీఫ్ని కలిసి అన్న బీసీని గొంతు కోయగలరు ఆయనత అని చెప్పి అడిగినట్ట. నన్ను కాపాడు, కొంపదీసి నా మీదకి రాగలరు. ఎందుకంటే అవతల రేణుకా చౌదరి మీదకి పోలేరు, ఆమె గేట్ కాడకు రానిది వీళ్ళని. సేమ్ సింఘ్వి, ఇంకో అతను సింఘ్వి కూడా ఢిల్లీ మొత్తం, ఇక్కడ వీళ్ళదేం నడవదు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ పదవి కనుక ఇస్తే మీనాక్షి నటరాజన్ 3.5 సంవత్సరాలే ఉంటుంది ఆ పదవి. కానీ వేం నరేందర్ రెడ్డి ఇస్తేనే 6 సంవత్సరాలు ఉంటుంది. ఒక 2 months తక్కువ. 2 months పెద్ద మ్యాటర్ కాదు. ప్లస్ ఇది వీళ్ళే చేశారు కాబట్టి బహుశా వీళ్ళే చేయించాలని ఒక పెద్ద మ్యాటర్ ఉందేమో. కానీ నాకు ఒకటి అర్థమవుతుంది, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, ఈ క్రెడిబిలిటీ పోయిన తర్వాత, ఈ కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏ రూపంలోనే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు అవతల కర్ణాటకలో పార్టీ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాయన, ఒక 100 మందిని గెలిపించిన ఆయన, అవసరమైతే మళ్ళీ గెలిపించే సత్తా ఉన్నాయన సిద్ధరామయ్యను పక్కన పెట్టిండ్రు. ఆయనకి ఎమ్మెల్యేల బలం ఉన్నా ఒప్పించి పని చేసేసిండ్రు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి చేసేసిండ్రు. అక్కడితో పోలిస్తే రేవంత్ రెడ్డి పెద్ద ప్రజానాయకుడేం కాదు, ఉద్యమాలు చేసి నాయకుడు అయినా కాదు. అదృష్టం కలిసి వచ్చింది, సీఎం అయిండు. ప్లస్ ఆయన ఒక 100 మందికి ఎమ్మెల్యేని గెలిపించి చేసినోడేం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన ఫోటో మీద గెలిచిన వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి నమ్ముకొని భవిష్యత్తు ఉంది, రేవంత్ రెడ్డి పోతా అని చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తలేవు. ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ కనబడతలేదు. రాహుల్ గాంధీని కాదని, కాంగ్రెస్ పార్టీని కాదని, రేవంత్ రెడ్డి వెనుక భవిష్యత్తు ఉందని నమ్ముకునే పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫేస్ ఇప్పుడు ఒక్క ఓటు కూడా రాల్చే పరిస్థితులు లేదు. ఆయన వెనుక పోతే ఏం చేయలేరు. అక్కడ కూడా సేమ్ సిద్ధరామయ్య రాజీనామా చేద్దాం ధర్నాలు చేసిన కొంతమంది. కానీ ఫైనల్గా మళ్ళీ కాంగ్రెస్కు కట్టుబడి ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ఏం డిసైడ్ చేస్తే అదే అన్నారు. ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఏ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి నమ్ముకొని పోయే పరిస్థితులు కనిపిస్తలేవు. కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఈయన వెంట నడిస్తే
రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్మే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ అనేది కూడా పెద్ద మ్యాటరే. ఇప్పుడు ఈ జరిగిన తతంగానికి అంతకుముందు జరిగిన కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కదా. మేరస్తో జోడో అని ప్రధానమంత్రి మాట్లాడే, ఈయన బడేబాయ్ అని మాట్లాడే, ఢిల్లీ పోయిన ప్రతిసారి ఏదో రహస్య సమావేశాలు నడుపుతున్నారు. అంతకుముందు బట్టి విక్రమార్కని నెంబర్ తీసుకుపోయేవాళ్ళు, బట్టి విక్రమార్క మీద నమ్మకం లేక వదిలేసినారు. ఒకడే పోతుండ్రు, ఒకడే కలిసి వస్తుండ్రు. ఏం మాట్లాడుతుండ్రో ఏం మాట్లాడుకుంటున్నారో ఏం తెలియదు. పరిణామాలంతా ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ మనిషి ఎవరు ఫహీమ్ ఖురేషీ అనే వ్యక్తి బీజేపీతో ఎంత లింక్స్ ఉన్నాయో, రేవంత్ రెడ్డికి బీజేపీతో ఎంత లింక్స్ ఉన్నాయో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. హైకమాండ్ కూడా ఇవన్నీ తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మీద టీవీలో బిగ్ టీవీలో ఎందుకు వేసిర్రు, ఈయన పెద్ద డిజాస్టర్ అని ఆయన ఇవన్నీ రిపోర్ట్లు చేసినానే కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపే రిపోర్ట్లో, లేకపోతే ఇంకోరు పంపించే రిపోర్ట్లో, రకరకాల మినిస్టర్లు పంపిస్తారు కదా హైకమాండ్కి, ఇక్కడ నుంచి పంపించే రిపోర్ట్లు. వీళ్ళు కేసీ వేణుగోపాల్ పంపిస్తారు. కేసీ వేణుగోపాల్ అవన్నీ రిటర్న్ పంపిస్తారు. మళ్ళీ ఎవరికి? రేవంత్ రెడ్డికే పంపిస్తాడు. ఓ జిరాక్స్ కాపీ అయినా పంపిస్తాడు. ఒరిజినల్ కాపీ రాహుల్ గాంధీకి పోయినా ఓ కాపీ పలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన కాపీ రాహుల్ గాంధీకి ఓ లేఖ రాసిండు, లేకపోతే అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది. పీసీసీ చీఫ్ పంపిన లేఖ కూడా కేసీ వేణుగోపాల్ దాకా పోయి మళ్ళీ కేసీ వేణుగోపాల్ నుంచి మళ్ళీ కాపీ రేవంత్ రెడ్డికి వస్తుంది. అప్పుడు అన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఒక ఆయన ఇంగ్లీషులు బాగా రాసే, ఒక ఆయన ఇంగ్లీష్ పదాలు బాగా వాడతాడు, పొడుగుట ఆయన నా గురించి హైకమాండ్కు ఏమేమి రాస్తుండో నాకు తెలుసు అన్నాడు. అయితే మీనాక్షి నటరాజన్ రాసే లేఖ మాత్రమే డైరెక్ట్ రాహుల్ గాంధీకి పోతుంది. కేసీ వేణుగోపాల్ లేదు, మధ్యలో నో చెక్ పోస్ట్. ఆమె డైరెక్ట్ రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తుంది. విషయం ఏందో తెలుస్తుంది. అది రేవంత్ రెడ్డికి తెలియదు. ఆమె ఏం రిపోర్ట్ చేస్తుందో రేవంత్ రెడ్డికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అందుకే కోపం. ఆమె అంటే మీనాక్షి నటరాజన్ అంటే పడరాని వాళ్ళే ఈ పని చేస్తారు కదా. ఇక పడరాని వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? ఆమె హైకమాండ్ మనిషి, రాహుల్ గాంధీకి చాలా దగ్గర మనిషి, హైకమాండ్ టీంలో మనిషి. అందుకే నమ్మకస్త్రాలుగా పెట్టిండ్రు. అంతకుముందు వేరే ఒక ఆమె ఉండే, ఒక లీడర్ ఉండే, మహిళా లీడర్. ఆమె మొత్తం కరప్షన్ చేస్తుందని చెప్పి మేము తీసుకొచ్చిండ్రు, మొత్తం డెడ్ ఆపోజిట్ తీసుకొచ్చి పెట్టిండ్రు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం అవుతుంది. అంతకుముందు ఆడిందే ఆట పాడిందే పాట ఎట్లయితే అట్లా నడిచిపోయింది. కానీ మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చినప్పటి నుంచే ఆమె రిపోర్ట్లు పంపించడు, హైకమాండ్ కొంత అవన్నింటిని అర్థం చేసుకోవడు, రేవంత్ రెడ్డి పట్ల వ్యవహరించే తీరులో తేడా రావడం, అప్పటి నుంచే తేడా వచ్చింది. ఈ ఇష్యూలో మీనాక్షి నటరాజన్కి ఏం పోదు. మీనాక్షి నటరాజన్ రేపు రాజ్యసభ తీసుకున్నా తీసుకోకపోయినా దేశవ్యాప్తంగా ఆమెకు సింపతి వచ్చింది. మెయిన్గా ఏదైతే ఇక్కడ నుంచి పేపర్ పంపించారు కదా, కోర్టు సమ్మన్లకు సంబంధించిన పేపర్, ఆ కోర్టు సంబంధించిన పేపర్ కరెక్టా కాదా అనేది తర్వాత విషయం. కానీ ఇది కావాలని చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు చేసిండ్రు అనేసరికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో ఆమె మీద బాగా సింపతి వచ్చింది. తెలంగాణలో కార్యకర్తలు కూడా మీనాక్షి నటరాజన్ మీద ఫస్ట్లో బాగా అరే ఇట్లాంటి లీడర్ కావాలి మాకు, ఇట్లాంటి ఆమె ఉంటే క్యాడర్కి న్యాయం జరుగుతుందని ఫస్ట్లో అనేవాళ్ళు. మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది ఆమె కూడా. డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమెకు సింపతి వచ్చింది. ఒరిజినల్ కార్యకర్తలు పార్టీ లీడర్లు మొత్తం కూడా అరే ఇట్లా జరిగిందా అని కొంత పాపం అంటున్నారు, సింపతి వచ్చింది ఆమెకు. ఇక్కడ నష్టపోయేది రేవంత్ రెడ్డి. వేమనరేంద్ర రెడ్డి దింపితే రేవంత్కి ఏం నష్టం అంటే, ఇప్పుడు ఆయన కావాలని ఏరు కోరి తెచ్చుకుని ఆయనతో రాజీనామా చేయించే పరిస్థితి వచ్చిందంటే ఈయన రాజీనామా చేయించడం ఎంతసేపు పని, ఈయన రాజీనామా చేయించడం హైకమాండ్కి ఎంతసేపు పని. నిజంగా కూడా హైకమాండ్ తలుచుకుంటే ఏ రూపంలోనైనా ఏదో రీజన్ చూపించి ఏదో రూపంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ భరిస్తున్నారు వాళ్ళు, టైం ఇస్తున్నారు. దింపడం అనేది వాళ్ళ చేతిలో చాలా ఈజీ పని, కానీ జస్ట్ టైం ఇస్తున్నారు. చూద్దాం ఇంకా ఏమైతే చూద్దాం, ఇంకా కాంగ్రెస్ ఇంకా ఎలక్షన్ ఇప్పుడు లేదు, ఇంకా 2.5 years ఉంది కదా చూద్దాం. కానీ ఇవన్నీ ఇప్పటిదాకా జరిగిన పరిణామాలతో తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో జరిగిన పరిణామంలో మొత్తం రివర్స్ అయినారు. మొత్తం పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడంటే కాంగ్రెసే కదా ఆయన మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తెలుస్తారు, ఏఐసీసీ చాలా సీరియస్గా ఉంది. ఏఐసీసీ ఎందుకు సీరియస్గా ఉంటుంది? ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళందరూ వాళ్ళు తీసుకుపోతే ఏఐసీసీ సీరియస్ కాదు. ఇక్కడ ఏ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో సంపాదించి ఒక పేపర్ పంపిస్తే వాళ్ళకు కూడా రాదు, వాళ్ళు పంపించే అవకాశం కూడా లేదు. కానీ సొంత పార్టీలు పంపించారు కాబట్టి ఏఐసీసీ సీరియస్గా ఉంటుంది. సొంత పార్టీలు పంపించారు, అది కూడా రేవంత్ రెడ్డి అనుచరులు పంపించారు కాబట్టి రేవంత్ రెడ్డికి అప్పగించారు. యాక్చువల్గా మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్తారు కదా, అసలు ఎట్లా జరిగిందో చెప్పమని. ఆయనకు అప్పచెప్పారు అంటే చూద్దాం ఏమి ఇస్తాడో రిపోర్ట్, ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. ఆయన సొంత మనుషులే కదా. ఇప్పుడు ఫహీమ్ ఖురేషీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని, మంత్రి పదవి ఇవ్వాలని, ఏ పదవి వస్తే ఆ పదవి ఫహీమ్ ఖురేషీకి ఇవ్వాలని ఎందుకు రికమెండ్ చేసిండు? ఆయన వాళ్ళ సొంత మనిషి కాబట్టి రికమెండ్ చేసిండు. ఫహీమ్ ఖురేషీకి ఆమెకు రాజ్యసభ రాకపోతే ఆయనకేం పోతుంది? ఆయనదేం పోదు, ఆయనకు లాభం కూడా లేదు. కాబట్టి ఎవరి కోసం చేసిన అనే విషయాన్ని హైకమాండ్ తేల్చే పనిలో ఉంది. అంతకన్నా ముందు డ్యామేజ్ కంట్రోల్ కోసం వేమనరేంద్రతో రాజీనామా చేయించి ఈమెకు ఇవ్వండి, 6 months ఫుల్ టైం ఈమె రాజ్యసభ మెంబర్గా ఉంటుంది, అప్పుడు నొప్పి కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి బ్యాచ్కు అనేది బహుశా హైకమాండ్ వ్యూ ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.